నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాదర్ఘట్లో రౌడీ షీటర్ శ్రీకాంత్ మృతి అయితే ఏంటంటే తను బైక్ మీద స్టంట్స్ చేస్తున్న క్రమంలో లారీ కింద పడి చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తను వచ్చేసి శ్రీకాంత్ ఒక బైక్ అంటే స్టంట్స్ చేస్తూ ఉంటాడు. రౌడీ షీటర్ అనే పేరు ఉంది. చాలా పోలీస్ స్టేషన్స్లలో తన మీద అనేక కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో అసలు ఏంటి ఇలాంటి వాళ్ళని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా పిలవడం జరుగుతుంది. చాలామంది అతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కూడా తెలుస్తుంది. అసలు ఒక రౌడీ షీటర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, అండ్ ఇంకొకటి రౌడీ షీటర్ అయ్యి ఉండి ప్రజల మధ్యలో తిరుగుతూ బైక్ స్టంట్లు చేయడం ఏంటి, అసలు ఇది ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి వాళ్ళని మనం ఎలా చూడాలి? బేసిక్లీ మనకి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది, బస్తీకి ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. సీరియస్లీ అంటే నార్మల్గా ఏదైనా సరే వాళ్ళకి ఇప్పుడు గణేష్ ఉత్సవం కానివ్వు, లేకపోతే సంథింగ్ ఇప్పుడు శ్రీరామనవమి కానివ్వు, లేకపోతే హనుమాన్ జయంతియే కానివ్వు, నవరాత్రులే కానివ్వు, ఇంకా ఏమైనా సంథింగ్ అయినప్పుడు వీళ్ళు ఏంటంటే అందరూ ఒక గ్రూపుల్లాగా ఏర్పడి ఒక నాయకుడిని ఎంచుకుంటారు. వాళ్ళల్లో ఎవడైతే కొంచెం పైల్మన్లా ఉంటాడో, బలవంతుడిలా ఉంటాడో, లేకపోతే గట్టిగా మాట్లాడతాడో నాయకుడు అనమాట. వాడిని అన్న అనుకుంటే వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నిలబెడితే ఒక్కడు కూడా పనికొచ్చేవాడు ఉండడు. మళ్ళీ ఒక్కడు కూడా దేనికి పనికొచ్చేవాడు ఉండడు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, సంథింగ్ ఏదో ప్రదర్శించాలి, బెదిరించాలి, ప్రదర్శించాలి. దందాలు అంటే కొంతమంది క్రైమ్ కూడా చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమంది ఏంటంటే ఏదో చూపించుకోవాలనుకుంటారు అంతే. కొంతమంది ఇందులో క్రైములు కూడా చేస్తారు. అంటే హిజ్రాలు ఉంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం, హిజ్రాలు ఉంటే హిజ్రాలను బెదిరించి డబ్బులు తీసుకోవడం, లేకపోతే ఇంకెవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏవరా అని చెప్పేసి ఇట్లా అనడం, ఇవన్నీ అలవాటు. అట్లా స్లోగా వీళ్ళు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళలో మళ్ళీ కొంతమందికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే బైక్ స్టంట్లు చేయడం, అంటే ఫాస్ట్గా బైక్లని ఇట్లా తిప్పడాలు, లేకపోతే ఇంకేమైనా సరే కొన్ని కర్రసాములు చేయడాలు, లేకపోతే ఇంకేమైనా విన్యాసాలు ప్రదర్శించడము. కొంతమందిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్కి ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పేరుని పచ్చబొట్టు కూడా వేయించుకుంటారు, మేము అన్న వాళ్ళ ఫ్యాన్స్ ఇట్లా అని చెప్పేసి. వీళ్ళకి మళ్ళీ సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా వీళ్ళు పెట్టే రీల్స్ కానీ వీటికి కానీ వస్తూ ఉంటాయి చాలామంది చాలా రకాలుగా. ఒక్కటి ఇద్దరు అని కాదు. ఇప్పుడు నిన్న మనం చూసాము ఆ పహిల్వాన్, అఖిల్ పహిల్వాన్, ఆయన ఏదో జైలుకి వెళ్ళాడు, ఏదో అమ్మాయిల దందా చేసి. అంటే కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కాగానే వీళ్ళ మైండ్ క్రైమ్ వైపు మళ్ళుతూ ఉంటుంది. కొంతమందికి ఇంత ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఇంత చేస్తున్నావు, నన్ను పట్టుకొని అన్న అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, మేము ఇంకేమన్నా చేయొచ్చు అంటే. ఇంకా చెప్పాలంటే అరే రండ్రా చూసుకుందాం, మేము ఎట్లా, నువ్వెంత, నేను, ఎప్పుడు ఇవే ఉంటాయి వీళ్ళ మైండ్లో, ఇంకేం ఉండవు. నిలబెడితే పట్టుమని వీళ్ళందరినీ ఒక్కడు పనికి వచ్చేవాడు ఉండడు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయిని చూస్తున్నట్టయితే శ్రీకాంత్ దేనికి పనికిరాడు వీడు. వాళ్ళంతా టాటూలు వేసుకొని ఉన్నాడు. మీరు అన్నట్టు అది పెద్దగా బాడీ స్టౌట్ కూడా ఏం లేదు. అట్లాగే ఉంటారు వీళ్ళు, ఏమేమి ఉండవు. కానీ ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి, క్రిమినల్ లక్షణాలన్నీ పుష్కలంగా ఉంటాయి. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఇంతమంది ఉండగా స్టంట్లు చేసి ఇప్పుడు తన చావు తనే చేతిలో తెచ్చుకున్నట్టే కదా. సో ఇతన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుంటారా? తెరుచుకోరు. వాళ్ళు అన్న చచ్చిండు కదా, ఆ పొజిషన్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అంతే. నెక్స్ట్ వాడి పొజిషన్ ఎవరికి వస్తుందని వెయిట్ చేసి కొట్లాడుకుంటారు. నేను ముందే చెప్పానా, ఒక్కడు పనికొచ్చేవాడు ఉండడు. అంటే వీళ్ళకి రియలైజేషన్ రాదు ఎప్పటికీ. వాడు చచ్చాడా, నెక్స్ట్ ఆ పొజిషన్ ఖాళీగా ఉంది కదా, అదే స్టంట్లు నేర్చుకొని మనలో ఎవడో ఒకడు అవ్వాలి, మళ్ళీ ఒక రౌడీ షీటర్ పుట్టు మళ్ళీ ఇంకొకటి అవ్వాలి. అట్లాగే ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే వీళ్ళు ఇలా అవ్వడానికి కారణం అంటే పేరెంట్స్ అంటారా, లేకపోతే సొసైటీలో చూసి పెరిగారా, లేకపోతే అసలు ఏంటి వీళ్ళని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటివన్నీ ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేయము. వీళ్ళు స్టార్టింగ్ మంచి కార్యక్రమాలే చేస్తారు. అంటే లైక్ ఎక్కడంటే మోస్ట్లీ మన బోనాలు, వినాయక చవితి, నవరాత్రుల దగ్గరే బీజం పడుద్ది ఈ గ్రూపులకి. ఓకే, వాళ్ళ టెరిటరీ కదా అది, వాళ్ళ ఏరియా. సో అది మా ఏరియా, మేము మనోళ్ళము, పక్క బస్తీ కంటే మేము ఇంకా చూపించుకోవాలి, ఆ పక్క బస్తీ కంటే ఇంకా ఏదో చూపించుకోవాలి, మనకంటే ఏదో ఉండాలి, వాళ్ళకంటే అన్నదానం బాగా చేయాలి, వాళ్ళకంటే ఇది చేయాలని స్టార్టింగ్ మంచిగానే స్టార్ట్ అవుతుంది. తర్వాత పక్క బస్తీ వాళ్ళతో వీళ్ళకి ఎప్పుడైనా గొడవలు అవి జరిగినప్పుడు మేం గొప్ప, వాళ్ళు గొప్ప, మేం గొప్ప అని అనుకుంటారు. ఆ గొప్పదనం పెరిగిపోయి ఏమవుతుందంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఈ సైకిక్ ఆలోచనలు వచ్చేసి
రౌడీల్లా తయారైపోతూ ఉంటారు. ఇప్పుడు దీనివల్ల బాగుపడింది కానీ అంటే బాగుపడింది అనుకోవచ్చు, నష్టపోయిందని ఎవరికి నష్టం వచ్చింది, ఎవరికి లాభం వచ్చింది? ఎవరికి లాభం ఉండదు, ఎవరికి నష్టం ఉండదు. వాడిని కన్న పాపానికి ఆ పేరెంట్స్కి నష్టం, కానీ ఇన్ని రోజులు పోషించిన పాపానికి వాళ్ళ కడుపు కొత్త, కానీ వీళ్ళకి రోషము, సిగ్గు, శరం ఏమీ ఉండదు. వాడి శవాన్ని మోసుకుంటూ కూడా జై 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 అని చెప్పేసి నెక్స్ట్ ఇంకేదో చేస్తారే తప్పితే ఒకడికి బాధ కూడా ఉండదు. అంటే ఇక్కడ మామూలుగా మనం పాతకాలంలో చూస్తే రౌడీ షీటర్లు అంటే ఎంతో కొంత జనాలకి ఎంతో కొంత మంచి చేసి అంటే ఒక సైడ్కి అంటే ప్రజల సైడ్న ప్రజల పక్షాన నిల్చొని వాళ్ళు రౌడీ షీటర్లు అయినవి కొంతమంది మనం చూసాం. వీళ్ళకి అది ఉండదు, ఇది ఉండదు, అంటే ఒకలాంటి తప్పుడు పనులు చేసుకుంటా కొంతమంది చంపడం, స్టూడెంట్స్ని కూడా చంపుతూ మేము రౌడీ షీటర్లో మాకు వీళ్ళు అడ్డొస్తున్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని చంపే వాళ్ళకి ఫ్యాన్స్ ఉండడం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. అంటే మనం ఏ జనరేషన్లో ఉన్నాం అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. లేదు, వీళ్ళకే ఎక్కువ, వాళ్ళకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారనమాట. పైగా వాళ్ళు కూడా మనకి సామంతరాజుల్లాగా ఒకప్పుడు ఆ రాజ్యం గొప్పదా మా రాజ్యం గొప్పదా అన్నట్లుగా వాళ్ళు ఆ గ్రూప్ గొప్పదా మా గ్రూప్ గొప్పదా అని వీళ్ళే పోటీలు పెట్టుకుంటూ అప్పుడప్పుడు గొడవలకు కూడా వెళ్తూ ఉంటారు. మరి వీళ్ళకి సంపాదన అనేది ఏం ఉండదు, ఇవే దందాలు చేస్తూ ఉంటారు. వీళ్ళని బెదిరించుకోవడం, ₹5 చిన్న చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేసేయడం అనమాట. ఎక్కడ చిన్న చిన్న గొడవలు ఉంటే వాడిని సెటిల్మెంట్ చేసి ఇది నీది కాదు నాది అని ఆ రకంగా చేసుకుంటారు. ఇక్కడ ఈయన చనిపోవడం వల్ల జస్ట్ వాళ్ళ పేరెంట్స్కే తప్ప అసలు దేనికి కూడా ఎవరికి బాధ ఉండదు, అస్సలు ఉండదు. ఎవరికి కూడా ఒక ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే వాడి దగ్గర ఉండే వాళ్ళు కూడా వాడిలాగా క్రైమ్ ఆలోచించే వాళ్ళే కాబట్టి, ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళే కాబట్టి, వాడు కూడా ఎందుకు పనికిరానోడే కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఏమి ఉండదు. ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే తన దగ్గర కత్తి కూడా దొరికినట్టు, కత్తి కూడా లభ్యమైంది అన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఏవో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళని బెదిరించడానికి. నెక్స్ట్ స్టెప్ ఏమి వేస్తారు తెలుసా, వాళ్ళకి ఇంకొంచెం పలుకుబడి ఉంటే కత్తి కాస్త గన్ అయిపోతుంది. అట్లా అది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంతేగాని అవి తగ్గవు. సో ఇదంతా ఎలాంటి అంటే సొసైటీలో మనం ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అసలు ఇది? అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లల మీద వాళ్ళు చెడిపోతున్నారు అంటే ఇలాంటివి చూసే కదా చెడిపోయేది. 100% ఇలాంటివి చూసే చెడిపోయేది. వీళ్ళ చుట్టూ తిరిగే చెడిపోయేది. వీళ్ళని చూసి వీళ్ళకంటే గొప్పలు అవుదాం అనుకుంటారు. చదువులు సంధ్యలు ఏం లేవు, ఏమి ఉండవు, బాగుపడే లక్షణాలు ఏమి ఉండకుండా జీరో అన్నీ జీరో ఇట్లాగే ఉంటారు. వీళ్ళని బాగు చేయడం కూడా కష్టమే, ఇక అట్లా వదిలేయాల్సిందే. బట్ ఇప్పుడు ఈయన చనిపోయాడు కదా, నాకైతే అసలు ఏం బాధ అనిపించట్లా. ఎందుకంటే చావు కొని తెచ్చుకొని ఎదురెళ్ళాడు. విన్యాసాలు నేర్చుకొని ఈ సర్కస్ ప్రదర్శనలు చేసేటప్పుడు 1-2 సార్లు వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి. ఏదైనా గొడవకి వెళ్తున్నాను నేను అంటే 1-2 సార్లు వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి. గొడవకు మనం సిద్ధమయ్యే వెళ్తున్నాం, సరే నేను వాడిని 4 దంతా నువ్వు అనుకుంటున్నావు, వాడు నిన్ను 4 దన్నొచ్చు, వాడు పొడవచ్చు, చంపవచ్చు, నీకు తెలియదు కదా. సంథింగ్ లైక్ దట్ ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడు అన్నీ మన వైపే ఉండవు. అట్లా ఒక్క నిమిషం ఆలోచించాలి. అవి వీళ్ళకి ఏం ఉండవు కాబట్టి అదంతే. ఇంకా అంతే. ఇంకా అంటే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఒక రౌడీ షీటర్ అదే చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకోవాలి. ఒక రౌడీ షీటర్ చాప్టర్ క్లోజ్ ఏమవ్వాల, వాడిని రౌడీ షీటర్ అని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంకా వాడి మీద 4-5 కేసులు ఉన్నాయి, 4 PSలలో, ఆ గొడవలు ఈ గొడవలు ఇవేవో దందాలు సెటిల్మెంట్లు అని. కానీ మా పేరెంట్స్కి మాత్రం బాధ. ఇప్పుడు చనిపోవడం వల్ల ఏంటంటే ఎంతైనా కన్నా కొడుకు కాబట్టి కడుపు పేగు బంధం అనేది ఉంటుంది కాబట్టి ఆ బాధ అనేది ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం నెక్స్ట్ ఈ ప్లేస్ని ఎవరు భర్తీ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఈతని చావు వల్ల బాధపడే వాళ్ళకన్నా నెక్స్ట్ ఆ సీట్ కోసం బాధపడే వాళ్ళు అంతకంటే కూడా ఉండరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.